Hey namaste, welcome back to another video darlings. First of all, good morning. Just ఇప్పుడే లేచా అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఇన్ని రోజులుగాను ఒక్కసారి కూడా జిమ్ పోతున్నానని ఎక్కడ చెప్పలేదు, బయటికి చూపించలేదు. సో ఫస్ట్ టైం నేనైతే రివీల్ చేయబోతున్నాను. ఈరోజు వచ్చేసి జిమ్ వ్లాగ్. చాలా రోజుల తర్వాత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన తర్వాతే అది బయటికి చెప్దాం అనుకున్నాను. అదే కొన్ని రోజులు పోయి మధ్యలో ఆపేసి నేను జిమ్ పోతున్నా అంటే ఫస్ట్ డే ఆఫ్ జిమ్ పెట్టి తర్వాత పోకోకుంటే ఎలాగో ఉంటుంది అని అలా ప్లాన్ చేశా. బట్ ఇప్పుడు ఒక కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేస్తున్నా. సో అందుకే మీకైతే చూపించబోతున్నా నేను ఎన్ని రోజుల నుంచి పోతున్నా ఏంటి అనేది మొత్తం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ అప్ అయ్యి ప్రీ వర్కౌట్ తీసేసుకొని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఓకే డార్లింగ్స్, లెట్స్ గో ఫ్రెష్ అప్ అయిదాం ఫస్ట్. ఫ్రెష్ అయిపోయింది, ఇక కాఫీ తాగాల. కాఫీ చేసుకొని కాఫీ తాగి తినేసి వెళ్ళిపోదాం. టైం లేట్ అయిపోయింది ఇప్పటికే. అండ్ ఈరోజు ఆఫీస్లో వర్క్ ఉంటుందో లేదో చూడాలి. యాక్చువల్గా 10th మీటింగ్ ఉంది, చేద్దాం ఏదో ఒకటి. ఒకవేళ లేట్ అయితే సిక్ లీవ్ పెడదాం. డేట్ చెక్ చేసుకోండి, రేపే లాస్ట్ 2కి. ప్రీ వర్కౌట్లోకి వచ్చి ఇగ్నట్స్ అందరూ ఇది వాడడమే బెస్ట్. సన్ఫీస్ట్ పీనట్ బటర్ విత్ వీట్ బ్రెడ్, స్లైస్ ఆఫ్ బ్రెడ్. హ్యావ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడ్ టు మేక్ కాఫీ. కాఫీ రెడీ అయింది. జస్ట్ షుగర్ ఉండదు, ఏముండదు. కాఫీ పౌడర్ వేసుకొని వాటర్ వేసుకొని తాగుతారు. ఓకే, కాఫీ తాగి మళ్ళీ వస్తూ పోయి. ఇవే మన జిమ్ షూ కొత్తవి ఇవి. ఐ మీన్ రీసెంట్గా కొన్నా. ముందు వేరే వాడుతుండే. ముందు వేరేవి కాదు, అసలు షూవే వాడుకోకుండా ఉండే చెన్నైలో ఉన్నప్పుడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత షూ లేకపోతే లోపలికి అలో లేదన్నారు. అందుకని ఓచర్ ఉంటే 1000 రూపాయలది ఆర్డర్ పెట్టేశారు. అండ్ బ్యాక్ టు మై జిమ్ అవుట్ఫిట్. ఇదే మంది. ఇంకా బ్యాగులు గీవులు ఇవన్నీ ఏముండవు, డైరెక్ట్ షూ వేసుకొని లోపలికి వెళ్ళిపోతాం. లెట్స్ గో. హలో, మార్నింగ్ టైం అరౌండ్ 8 AM. యాక్చువల్లీ నైట్ లేట్ అయింది, సో లేట్గా స్టార్ట్ అయ్యా. అండ్ అలాగే ఈరోజు వీడియో తీసుకుందామని అది కూడా ఒక రీజన్ అనుకోండి. ఇక మా ఫ్రెండ్ గారిని లేపి స్టార్ట్ అయ్యేసరికి ఈ టైం అయింది. థర్డ్ ఫ్లోర్లో నడిచే ఓపిక కూడా లేదు. ఇట్స్ మండే. సో ఈరోజు పుష్ వర్కౌట్ ఎలా వస్తుందో ఏంటో చూద్దాం. ఫస్ట్ టైం నేను ఒక వీడియో తీయడం ఈ జిమ్ది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వార్మప్. సో జిమ్లోకి వెళ్ళగానే వెంటనే ఫస్ట్ ఒక 15 minutes వార్మప్ చేస్తా. మొత్తం బాడీలో ఉన్న మజిల్స్ ఫ్రమ్ టాప్ హెడ్ టు బాటమ్ టోస్ వరకు ఫుల్ బాడీ స్ట్రెచ్ చేస్తా. లైక్ పుల్అప్స్, పుష్అప్స్, హ్యాండ్ స్ట్రెచ్, స్క్వాట్స్, హెడ్ రొటేషన్, హిప్ రొటేషన్ మొత్తం కవర్ చేస్తా నీట్గా టాప్ టు బాటమ్. మజిల్స్ ఒక్కసారి రిలాక్స్ అయితేనే తర్వాత వర్కౌట్ నీట్గా పర్ఫామ్ చేస్తా, ఏవి పట్టుకోకుండా ఉంటుంది కాబట్టి. ఇక 15 minutes వార్మప్ అయ్యాక మెయిన్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తా. సో ఈ రోజు నేనైతే పుష్ వర్కౌట్ చేద్దామని ఫిక్స్ అయ్యా. అండ్ ఎలాగో ఈరోజు మండే, సో ఇట్స్ పుష్ డే. చెస్ట్, షోల్డర్ అండ్ ట్రైసెప్ నేనైతే ఫాలో అవుతా. స్టార్టింగ్ వీక్ ఐ మీన్ మండే అయితే చెస్ట్ ఒక 3 వేరియేషన్స్ అండ్ షోల్డర్ అండ్ ట్రైసెప్స్ 2 వేరియేషన్స్ అయితే నేను చేస్తా. అండ్ ఈరోజు ఫస్ట్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ ప్రెస్ తో స్టార్ట్ చేశా. ఫస్ట్ 10 kg అండ్ దెన్ వెంట్ ఫర్ 12.5 kgs. ఫ్లాట్ బెంచ్ ప్రెస్ అయ్యాక వెంట్ ఫర్ డంబుల్ ఇంక్లైన్డ్ బెంచ్ ప్రెస్. ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టమైన వర్కౌట్. ఎందుకంటే ఇది చేసిన తర్వాత అప్పర్ చెస్ట్ లో ఒక పంప్ వస్తుంది. ఆ పంపు చూస్తే ఎంత హైలైట్ గా ఉంటుంది అంటే అంత హైలైట్ గా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను 12.5 kgతో స్టార్ట్ చేసా, 10 reps. దెన్ వెంట్ ఫర్ 15 kg అండ్ 17.5 kg. నేను జిమ్ స్టార్ట్ చేసి నియర్లీ 10 months అవుతుంది. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో స్టార్ట్ చేసా. ఇప్పుడు జూలైకి నియర్లీ 10 months ఎండ్ అయిపోతుంది. ఒక రోజు నైట్ ఎందుకో డిసిప్లిన్ గా ఉండాలని థాట్ వచ్చింది. సో
ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి జాయిన్ అయిపోయాను. నియర్లీ జాయిన్ అవుదామా వద్దా అని 2 or 3 months టైం తీసుకున్నా. ఆ తర్వాతే జాయిన్ అయ్యా. ఫైనల్ గా జాయిన్ అయ్యాయి, కన్సిస్టెంట్ గా జిమ్ హిట్ చేసా. ఫైనల్లీ ఈ రోజు రివీల్ చేసా. అండ్ ఇంక్లైన్డ్ దంబుల్ బెంచ్ ప్రెస్ అయిన తర్వాత పైకి వెళ్ళి పెగ్ ఫ్లై అయితే చేసా. ఇది మిడ్ చెస్ట్ కి మంచి పంప్ అయితే ఇస్తుంది. చేసేటప్పుడు ఆ పంప్ అనేది కనిపిస్తుంది మనకు. ఒక్కసారి ఆ పంప్ చూస్తే మిడ్ చెస్ట్ లో మంచి రైజ్ అయితే వస్తుంది. ఇదైతే నేను వెయిట్ 50 kg చేసుకున్నా. ఐ మీన్ లాస్ట్ సెట్. నేను యూట్యూబ్ లో జిమ్ వీడియో గానీ, ఐ మీన్ ఇన్స్టాలో గానీ ఎక్కడ పోస్ట్ చేయలేదు ఇన్ని మంత్స్. ఎందుకంటే ఈ ఒక్క వీడియో పోస్ట్ చేసేకి నాకు నియర్ గా 10 months పట్టింది. స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ డే ఆఫ్ జిమ్ అని పెట్టేసి తర్వాత కొన్ని రోజులు పోయి మళ్ళీ మానేస్తానేమో అని భయపడి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెంట్ గా చెయ్యగలనా లేదా అని ఈ 10 months చెక్ చేసుకొని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్న తర్వాత నేనైతే ఈ వీడియో పెడుతున్నా. అండ్ కమింగ్ టు వర్కౌట్, చెస్ట్ అయిపోయిన తర్వాత షోల్డర్ ప్రెస్ ఒకటి, అండ్ దాని తర్వాత లాటరల్ రైజ్ చేసేసా. అండ్ ఫైనల్లీ టు ద లాస్ట్ మజిల్ ట్రైసెప్. చెస్ట్ అండ్ షోల్డర్ అయిపోయింది, ట్రైసెప్ కి వచ్చేసా. ట్రైసెప్ లో 2 వేరియేషన్ చేసా. ఒకటి రోప్ ఎక్స్టెన్షన్ అండ్ ఇంకొకటి వచ్చేసి బార్బెల్ ఎక్స్టెన్షన్ చేసేసా. దీని పేరు కరెక్ట్ గా తెలియదు, మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. రోప్ ఎక్స్టెన్షన్ వచ్చేసి 40 kg చేసా. అండ్ కమింగ్ టు అదర్ విత్ బార్బెల్ వచ్చేసి 2.5 kg అండ్ ఈచ్ సైడ్ చేసా. జస్ట్ డన్ విత్ ద జిమ్. టైం అయిపోయింది 10:15 అయింది టైం. మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనమేమో జాయిన్ కాలేదు. ఓపికంటే వెళ్తా ఆఫీస్కి. ఐ మీన్ ఓపికంటే లాగిన్ అవుతా, లేకపోతే లీవ్ పెట్టేస్తా. చూద్దాం. పని ఉంది, కొద్దిగా వేరే వర్క్ ఉంది. ఆ వర్క్ అయిపోకుంటే చెక్ ఇట్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్కి వెళ్ళిపోదాం. ఇంకా ఒకవేళ నెక్స్ట్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే నా పాత వీడియోలు చూడకోకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్స్ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా వస్తాయి. ఇంకా ఏమన్నా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా నుంచి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లెట్ మీ నో దట్. ఖచ్చితంగా ఆ వీడియోని అయితే నేను డెఫినెట్గా మీకు అయితే చెప్తాను. బాయ్.